ఫైనల్గా మా షెడ్ అయితే టైం వచ్చేసి 1 o'clock అవుతుంది. ఇంకా అసలు రేకులు కూడా వేయలేము. ప్రజెంట్ మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే రేకులు అయితే వేస్తున్నారు. చూడండి ఎంత కష్టపడుతున్నాం అంటే అసలు మేమైతే అక్కడ పెడతాం అనుకున్నాం గణపతిని, కానీ ఫైనల్గా ఇక్కడైతే సెట్ చేసుకున్నాం. ఇక్కడ పెడుతున్నాం గణపతిని అయితే. చూద్దాం, రేకులు వేసేసరికి అయితే మనకు టైం వచ్చేసి ఒక మేబీ నాకు తెలిసి 2:30 అలా అవుతుంది అనుకుంటున్నా. పండుగ వచ్చేసి రేపే ఉంది కాబట్టి మనం కొంచెం ఈరోజు అయితే రిస్క్ తీసుకోవాల్సిందే. ఇక రిస్క్ తీసుకుంటే మాత్రం మనకు రస్క్ ఉంటుంది అన్నట్టు. మా ఫ్రెండ్స్ అందరు వచ్చేసి అయితే మొత్తం చాలా కష్టపడుతున్నారు. చూడండి, వాటర్ని అయితే బయటకైతే రప్పించారు బోరింగ్ కొడుకుంటా. చాలా గ్రేట్ వాళ్ళు అసలు. మనం ఇక్కడ చూసుకుంటే ఫైనల్గా రేకుల షెడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక మిగిలింది అంటే సైడ్కి కవర్ కట్టాలి, అలాగే లోపల డెకరేషన్ చేస్తే మొత్తం వర్క్ అయితే మనకు కంప్లీట్ అయిపోయినట్టే. ఇక మనం రేపు గణపతి పెట్టిన తర్వాత వీడియో అయితే మీకు చూపిస్తా. లెట్స్ గో. ఇప్పుడైతే పైనకి అయితే కొన్ని నీళ్ళు అయితే పోతారు. మనం ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ అనేది అయితే చూడొచ్చు. ఇక వాటర్ ఫాల్స్ అనేది అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ మొత్తం. అంటే ఇది టెస్టింగ్ అన్నట్టు, వాటర్ ఎక్కడ అనేది అయితే మనం ఇక్కడ తెలుస్తా అన్నట్టు. మనకైతే వాటర్ అయితే ఎక్కడ కూడా లీక్ అయితే లేదు. దీంతో మనం ఇక మనం రేకులు వేసింది సక్సెస్ అయిందని మనం అనుకోవచ్చు. ఎప్పుడైనా వాన పడితే ఏ ప్రాబ్లం అనేది ఉండదు ఇక మనకి ఇక గణపతి పెట్టిన తర్వాత. ఓకే, ఇక మనం ఫైనల్గా రేకులు అనేది అప్డేట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ మనం కవర్ అలాగే డెకరేషన్ చేసిన తర్వాత వీడియోని అయితే షూట్ చేస్తా, అలాగే అప్లోడ్ చేస్తా. అప్పుడు మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఇట్లా ఎవరి గణపతి దగ్గర అయితే ఇలా ఉండదు. ఆల్రెడీ మొత్తం డెకరేషన్తో ఉండిపోతుంది. కానీ మా గణపతి దగ్గర అయితే ఇది ప్రతిసారి ఇది ఒక స్పెషల్ అన్నట్టు. మేము పండుగ రోజు చేసుకుంటాం. మొత్తం ఆగమాగం ఉంటుంది. మొత్తం అయిన తర్వాత మీరు చూస్తే అసలు షాక్ అయిపోతారు. ఇది వచ్చేసి Day 1. చూడండి ఎలా ఉందో Day 1. ఇగో మా వాళ్ళు పెద్ద కనుక ఏం చేసి ఇక్కడ పైపు బోరింగ్ వేసారు. వచ్చేసి మా గల్లీ అంటారా బాబు.
अरे